నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇండెప్. నేను హిమోషా. ఇక వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ 8 పేజీల రాజ్యాంగం ఒక పెద్ద జోక్. అంటే ఆ పార్టీలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటం. నైతికత లేని పార్టీలో నేను ఉండను. మరి వ్యక్తిగా బయటకు వెళ్లి శక్తిగా చట్టసభలకు తిరిగొస్తా అంటూ ఈ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత తెలంగాణ శాసనమండలి సాక్షిగా చేసిన వ్యాఖ్యలు. అంటే ఇప్పుడు ఈ మాటలే రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు అయితే సృష్టించాయని చెప్పాలి. కవిత చేసిన ప్రసంగం కావచ్చు, పొలిటికల్ వర్గాల్లో అలజడులు రేపాయి. అంటే తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా ఆదిపరాశక్తిగా అత్యంత ఉద్వేగానికి లోనైన ఆమె సభలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇది నా ఆఖరి ప్రసంగం అంటూ ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాలకైతే విస్మయానికి గురి చేయగా, పార్టీ వీడటానికి గల కారణాలను కూడా వివరిస్తూ అంటే ఆమెకు సంబంధించిన విమర్శలు కూడా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రణరంగాన్ని అయితే తలపించాయని చెప్పాలి. ఇటు రాజకీయ యుద్ధం మొదలైంది. అంటే మండలి వేదికగా కవిత సంచలన నిర్ణయం, ఇన్నాళ్ల మౌనం వెనుక ఉన్న ఆవేదనను కూడా కవిత ఒక్కసారిగా బయటపెట్టారు. అంటే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆమె చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో ఒక శంఖం ముగిసిందా అంటే, లేక కొత్త అధ్యయనం కూడా మొదలైందా అన్న ప్రశ్నలకైతే రేకెత్తించింది. అన్యాయంపై ఎక్కుపెట్టిన బాణంలో కూడా ఆమె ప్రసంగం సాగింది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై ఆమెనైతే విరుచుకుపడ్డారు. అన్యాయాలకు విక్రయాలకు ఆ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా అంటూ ధ్వజమెత్తారు. మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటి బతుకమ్మ పండుగ నుంచే తన మీదే ఆంక్షలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ధర్నా చౌకను తీసివేయాలని నిర్ణయిస్తే వ్యతిరేకించారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి బేడీలు వేయడం ద్వారా అంటే దాని వలన బాధగా అనిపించింది. అమరజ్యోతి, సచివాలయం, ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, కలెక్టరేట్ల నిర్మాణంలో కూడా అవినీతి జరిగిన మాట నిజమంటూ కవిత బాంబు పేల్చారు. సిద్దిపేట జిల్లా సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్ల ఒక్క వర్షానికే మునిగిపోయాయంటూ కూడా అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇసుక దందాల కారణంగా నేరేళ్ల లాంటి దూరగతాలు కూడా జరిగాయి. అంటే పార్టీలో ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కొందరి వరుస దురగతాలను కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా చర్యలు తీసుకోలేదని ఆడబిడ్డ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కేటీఆర్ పనితీరును, పార్టీలో కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ వ్యవహార శైలిని కూడా ఆమె ఎండగట్టారు. ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేసుకుని మాటల తూటాలు కూడా పేల్చారు. వాడో పెద్ద అవినీతి పరుడంటూ మండిపడ్డారు. తప్పులను ప్రశ్నించడంతోనే పార్టీలో తనపై కుట్రలు చేసి బయటకు వెళ్లిపోయేలా చేశారని కవిత మండలిలో అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అక్రమార్కుడిని కేసీఆర్ బీఆర్ఎస్ డిప్యూటీ 4లో అయితే 4 లీడర్లు కూడా పదవి ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. నిజానికి కేసీఆర్ మీద కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టిందని కవిత ఘాటు ఆరోపణలు చేశారు. ఈడీ, సిబిఐలపై కూడా పోరాడిన బీఆర్ఎస్ నాకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేసింది కవిత. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక కారణాలు, మరెన్నో అవమానాలతోనే తాను బీఆర్ఎస్ పార్టీని వీడనని ఆమె చెప్పారు. మరి నైతిక లేని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినందుకు కూడా సంతోషంగా ఉందన్నారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కోరారు కవిత. అంటే బీఆర్ఎస్ వైఫల్యాలను కూడా ఎండగట్టడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందన్నారు. బీఆర్ఎస్ లా కాంగ్రెస్ పాలన చేయకూడదని సూచించారు. పదవికి రాజీనామా చేసినా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. అంటే అప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నించినా కూడా రేపు కూడా ప్రశ్నిస్తా, మీరందరి ఆశీర్వాదంతో చట్టసభలకు శక్తిగా తిరిగొస్తానన్నారు కవిత. ఇక ఇది ఇలా ఉంటే కవిత రాజీనామా, భావోద్వేగం, ప్రసంగంపై ఇటు ప్రజలు అటు విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఆడబిడ్డ నడి రోడ్డు మీద కన్నీళ్లు పెట్టుకుంటే కన్న తండ్రి, సొంత అన్న ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కవిత చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో ఆ పార్టీ అధినేత బయటకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి నిజానికి కవితను అంత మానసిక హింసకు గురి చేసింది ఎవరు? హరీష్ నిజంగా కవిత పట్ల దారుణంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించాడా అని స్థానికులు, విశ్లేషకులు బీఆర్ఎస్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే అవమానాల మధ్య ఉండలేను అంటూ ఆమె కురిపించిన అక్షర తూటాలు గులాబీ శ్రేణులు ఏం సమాధానం చెప్పాలని బహిరంగంగానే అడుగుతున్నారు. మరి సొంత పార్టీలోనే ఏకాకిని చేశారంటూ ఆమె చేసిన ఆరోపణలు, గులాబీ బాస్ అయితే నోరు విప్పకపోతే ఆ పార్టీ అదం పాతాళానికి పోవడమైతే ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష, ఈ మాట
ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష, ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని, పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష. వేరే విధంగా సహకరించకపోతే, వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి 10 లక్షలు ఇద్దాం, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు. దానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? 2 పెద్ద రివర్స్లో, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. 1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 20 లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి 5 లక్షలు వేసుకున్నా 20 లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం. కానీ 1,89,000 ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి, ఒరిగింది ఎవరికి అంటే ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో 45వ స్థానం.
ఇక సమావేశంలో భాగంగా కవితనైతే కన్నీళ్లు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే దీన్ని శక్తిగా తిరిగి వస్తానంటూ కూడా చాలా వరకు మరి మాటలైతే చెప్పింది. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉగాది వరకు కొత్త పార్టీని అయితే పెట్టబోతున్నానంటూ కూడా అయితే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లీగల్ సెల్ కన్వీనర్ తెలంగాణ జాగృతి నరేంద్ర యాదవ్ గారు, అదేవిధంగా ఉప్పల్ లక్ష్మణ్ గారు కూడా లైన్ లో అయితే సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. జై తెలంగాణ. నరేంద్ర యాదవ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. జై తెలంగాణ. సార్, ఇప్పుడు ముఖ్యంగా మన కవితనైతే కన్నీళ్లు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అంటే అసలు ఉగాది వరకు కొత్త పార్టీని అయితే ప్రారంభించబోతున్నాను అంటూ కూడా తనైతే చెప్పడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగానే పెట్టబోతుంది అంటారు? ఉగాది వరకు కంపల్సరీ పెట్టుతుందంటారా? ఇదే అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? మా అధ్యక్షురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక పార్టీని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుందని గతంలో కూడా చెప్పినారు. మరి నిన్న కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. తన అనేక మార్లు తన బీఆర్ఎస్ పార్టీతో మమేకమై ముందుకు నడవడానికి సిద్ధంగా లేదని, తన యొక్క సిద్ధాంతాలను కూడా చాలా గురి చేసి తన యొక్క అభిప్రాయాలను కూడా అనగదొక్కి, తన సిద్ధాంతాలను అనగదొక్కి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ముందుకు నడిచే వైఖరి తనకు నచ్చలేదో తన ప్రజల మధ్యలో కూడా చెప్పడం జరిగింది, వార్తలలో చెప్పడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంగా అప్పుడు వచ్చినప్పుడు ఆ వై జంక్షన్ ఇష్యూస్ ఎప్పుడైతే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తేలకపోతే ఖచ్చితంగా తన దారి తన ముందుకు నడుస్తుందని కూడా తన స్పష్టంగా ప్రజలలో చెప్పడం జరిగింది. మరి ఇక తొందరలోనే తన ఒక పెద్ద పొలిటికల్ పార్టీ లాగా మొదలుపెట్టి నిర్మించి ప్రజల సేవలలో ఎప్పటికీ ఉంటుందని తన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగిందండి. దానికి మేమందరం కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలము, మరి అదే కాకుండా ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుండి, మరి అదే కాకుండా మహిళా సంఘాల నుండి కూడా కవితక్క గారికి ఎంతో గొప్ప సహకారం అందుతుంది. తనకి నిన్నటి నుండి కూడా ఎన్నో కాల్స్ రావడం జరిగింది. తనకి ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా ముందుకు వస్తామని కూడా అటు ఈవెన్ ట్రైబల్ ఏరియాస్ నుండి కూడా కాల్స్ రావడం జరుగుతుంది. అంటే ఇది ఒకటి మనం గమనించాల్సిన విషయం ఉన్నదండి. ఈ రోజు కవితక్క గారు జనం బాట పేరు మీద కూడా మీరు గమనిస్తే, మీరు ఏ జిల్లాకు వెళ్ళినా కానివ్వండి, గత 17 జిల్లాలలో 18 జిల్లాలలో ఈ రోజు తను చేసిన పర్యటనలో కూడా గొప్ప ఎత్తున తనకి అభిమానము మరి సహకారం అందుతున్నది. మరి ప్రజలు స్వీకరిస్తున్నారు. మరి అదే కాకుండా అటు గవర్నమెంట్ ను కూడా తను ప్రశ్నించినప్పుడు, తన ప్రజల యొక్క సమస్యల మీద పరిష్కారాలు వివరాలు అడిగినప్పుడు ఖచ్చితంగా వారికి దాని యొక్క సొల్యూషన్ కనబడుతుంది. గవర్నమెంట్ కూడా కవితక్క గారు ప్రశ్నించిన ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా వర్కౌట్ చేస్తుంది. అంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడమే తన యొక్క ముఖ్య లక్ష్యం అనేది అందరికీ కూడా తెలిసిపోయింది. ఇక ప్రజలు కూడా తన వెంబడి ఉంటారని, మరి రాబోయే రోజులలో ఒక తెలంగాణ జాగృతి నుండి మా అధ్యక్షురాలు కవితక్క గారు ఏదైతే పార్టీని మొదలు పెడతారో దానికి ఒక పెద్ద ఎత్తున స్పందన వస్తుందని కూడా మేమందరం కూడా గర్వంగా అనుకుంటున్నాం. నరేంద్ర యాదవ్ గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే కవిత అంటే అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందంటారా? అసలు దేన్ని ఉద్దేశించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు ఏదైనా ఒక హిస్టారికల్ గా కూడా మనం ఆలోచిస్తే అండి, ఏదైనా రాష్ట్రంలో కానివ్వండి, దేశాలలో కానివ్వండి, ఒక పొలిటికల్ సిచ్యువేషన్ అనేది, ఎవల్యూషన్ అనేది ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది, ముందు నడుస్తూ ఉంటుంది. అంటే దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. ఒక విధంగా మనం పాజిటివ్గా కూడా ఆలోచించాలి. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నుండి కానివ్వండి, లేదా బీఆర్ఎస్ పార్టీలో నుండి కానివ్వండి, లేదా బీజేపీ పార్టీలో నుండి కానివ్వండి, ఒక కొత్త పార్టీ లాగా ఎన్నో పార్టీలు ఎదిగిన సందర్భంలో వాటి వలన జరిగిన నష్టాల కన్నా ఎక్కువ ప్రయోగాలు మంచి ప్రజలకు జరిగిందండి. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు కవితక్క గారు ఎప్పుడైతే మిలియన్ మార్చ్ సందర్భంలో నుండి కూడా తన ఏదైతే పరుగులు ట్యాంక్ బండ్ మీద తీసిందో, తన సొంతం కన్న బిడ్డలను కూడా పక్కకు పెట్టి, తన అన్ని తన యొక్క జీవితాన్ని కూడా పక్కకు పెట్టి, ఏదైతే తెలంగాణ సేవలో, తెలంగాణ ఆవిర్భావంలో కానివ్వండి, తెలంగాణ ప్రజల కోసం కానివ్వండి, గొంతుకై ఏదైతే ముందుకు నడిచి ఏదైతే పోరాటం చేసిందో, దానివల్ల జరిగిన ఎన్నో ప్రయోగాలు, ఎన్నో మంచులు, ఎన్నో మార్పులు కూడా ఈ రోజు తెలంగాణ సమాజానికి తెలుసు. మరి రాబోయే రోజులలో కూడా అదే విధంగా ఈ రోజు కవితక్క గారు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు గొప్ప
ఆ ఆ ఆలోచనల మీద ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి మార్పు జరుగుతుందని, ఒక గొప్ప నిర్ణయం అని చెప్పేసి కవితక్క గారిని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. గత 3 నెలల నుండి గత 17 డిస్టిక్లలో కూడా ఎక్కడైతే అక్కగారు జనబాట తీసుకున్నారో ఆ జనబాట మార్పులో కూడా ఎన్నో మంచి జరిగినాయని ఒక గొప్ప నమ్మకం కుదిరింది ఈ రోజు ప్రజల మధ్యలో. దానికి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. నరేంద్ర యాదవ్ గారు మీరు అలాగే హోల్లో ఉండండి. ఉప్పల్ లక్ష్మణ్ గారు నమస్కారం సార్. ఇప్పుడు ముఖ్యంగా కవితనైతే మనకు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా ఆ సమయంలో కేసీఆర్ కేటీఆర్ లేనిదే బయటకు వచ్చిందంటారా? కాదు కదా. ఆ టైంలో మన ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా వీళ్ళిద్దరు లేనిదైతే తనైతే బయటికి రాలేదు. ప్రస్తుతం కూడా మనం చూసుకుంటే ఉగాది వరకు కొత్త పార్టీని అయితే ప్రారంభించబోతున్నాను, కొత్త పార్టీని పెట్టబోతున్నాను అంటూ కూడా మనకైతే తెలుస్తుంది. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు చెప్పండి? ఆమె ప్రకటించింది కదా కొత్త పార్టీ పెడుతున్నానని. కాదు, కొత్త పార్టీ పెడతారు, కాకపోతే ఏం పేరు ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఏది నిర్ణయిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే జాగృతి పేరుతో పార్టీ పెడతారా, ఇంకో పేరుతో పెడతారా అది క్లారిటీ లేదు. నిర్ణయించుకుంది. ఇంకా నిర్ణయించుకున్నప్పుడు కొద్దిగా ఆలస్యమైన కూడా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏం పెద్ద కష్టమే కాదు. నరేంద్ర గారు అడ్వకేట్, వారికి అని తెలుసు. అది ప్రాసెస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పార్టీ పేరు మీద ఆమె మళ్ళీ ప్రచారం చేస్తుంది. కాకపోతే ఇది ఎవరికి ఎక్కువ డ్యామేజీ అంటే బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ ఈమె వల్ల. ఇక్కడ ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీలో ఆమె ఎంపీ కావడం, మళ్ళీ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే కావడం, పార్టీలో ఉన్నటువంటి నెట్వర్క్ తో ఆమెకు సంబంధాలు బాగా ఉండటం, ఒకవేళ ఆమె ఇప్పుడు పార్టీ పెట్టి ఆ నెట్వర్క్ ను తన వైపు తిప్పుకోగలిగితే మాత్రము బీఆర్ఎస్ బాగా నష్టపోతుంది. చూడాలి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఏం ఆలోచిస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు. కొంతవరకు సపోర్ట్ కనిపిస్తుందని. అయితే ఏంటంటే ఈ చీలిక వలన బీఆర్ఎస్ నష్టపోయినప్పుడు ఈమె పార్టీ లాభపడాలి పడుతుందా, లేకపోతే అది కాంగ్రెస్ ఉపయోగపడుతుందా అనేది కూడా చూడాలి. అంత ఈజీ కాదు రాజకీయాలు. ఇవాళ ఒకప్పటి రాజకీయాలు లేవు. ఇప్పుడు అంతా మనీ పాలిటిక్స్ అయిపోయాయి. దాన్ని తట్టుకొని నిలబడాలి. ప్రతి ఒక్కరు ఏంటంటే మాకేమిస్తారు అనేటువంటి పద్ధతిలో ఉన్నారు ఇవాళ. ఆమె ఎంతవరకు దీన్ని తట్టుకోగలుగుతుందని చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఉంది. మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి మేమే వస్తాం, రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే సీఎం అయిపోతా ఉంటాడు. ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏమైనా బ్యాక్ ఉండి సపోర్ట్ చేస్తున్నదా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి అనేది కూడా చర్చ నడుస్తున్నది ఇవాళ. సో ఆమె క్లారిటీ ఇవ్వాలి. అంటే నా బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చు, కాంగ్రెస్ తో పొత్తు ఉండకపోవచ్చు, నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను. ఆమె చెప్పింది అసెంబ్లీలో, నేను ఇవాళ వ్యక్తిగా ఇక్కడ ఉన్నాను, రేపు బయటికి ఒక శక్తిగా మళ్ళీ తిరిగి వస్తానండి. మంచి మాట అది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక వ్యక్తి కాదు, ఇవాళ ఒక శక్తిగా తయారు కావటం అనేది మంచి మాటే. దానికి ఈ వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహం పడుతుంది, బీజేపీ అంతకంటే ఎక్కువ వ్యూహం పడుతుంది. వాటిని తట్టుకోవాలి. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఊరుకుంటారా ఇప్పుడు వీళ్ళు? ఇప్పుడు ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ నన్ను ఇబ్బంది పెట్టింది, నాకు ఆత్మాభిమానం దెబ్బతినింది అని ఆమె చెప్తుంది. సో ప్రధానంగా ఆమె హరీష్ రావును ఎక్కువగా హైలైట్ చేస్తున్నది. మరి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరిని కాదనే పరిస్థితుల్లో ఇవాళ కేసీఆర్ లేడు. అందుకనే ఆమె కూతురు వెళ్ళిపోతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. యాక్చువల్గా అయితే తండ్రి అలా వెళ్ళనిస్తాడా? అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయాలి కదా. ఆయన చేయలేదంటే వాళ్ళ క్లచెస్ లో ఆయన ఉన్నాడని దాని అర్థం. అందువలన వాళ్ళని కాదని చేయలేని పరిస్థితుల్లో ఆమె బయటకు వచ్చిందని మనకు అర్థమైపోతుంది. నచ్చ చెప్పే పరిస్థితి కానీ సర్దుబాటు చేసే పరిస్థితి కానీ అక్కడ లేదు. బయటకు వచ్చిన తర్వాత ఈమె ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. మన నరేంద్ర యాదవ్ గారు, మరి మీరేమంటారు? నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కవితనైతే మనకైతే కొత్త పార్టీ పెట్టబోతుందని అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. నిజంగా అంటే బీఆర్ఎస్ నుంచి తనకి ఎంతవరకు సపోర్ట్ ఉండబోతుంది? ఎవరు అంటే ఎంతమంది సపోర్ట్ చేయగలుగుతారు? దానికి సపోర్ట్ ఏమైనా ఉంటుందా? మనం ఒకటి
ఒకటి గమనించాలండి, ఉమ్, ఎప్పుడైతే ఒక ఉద్యమ స్ఫూర్తితో కవితక్క గారు తన యొక్క నిర్ణయాలు తీసుకున్నారో, తన యొక్క సిద్ధాంతాలని గౌరవించి, తన యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ప్రజలకు న్యాయం జరగాలనేదే ఒక ఎజెండా లాగా ఏదైతే కవితక్క గారు పెట్టుకున్నారో, దానికి సమాజంలో ఏ పొలిటికల్ పార్టీ వారైనా ఉండనియండి, దానికి రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే నిన్న కూడా కవితక్క గారు మండలిలో చెప్పడం జరిగింది, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లేదా బీఆర్ఎస్ కానివ్వండి, ఎప్పుడైతే ధర్మం కోసము, ఎప్పుడైతే ప్రజల సమస్యల కోసము, ప్రజా సేవ కోసం ఎప్పుడైతే ముందుకు నడుస్తారో, వాటికి అందరికీ కూడా ఒక మంచి అభిమానం ప్రజలలో ఉంటుందని, మరి అదే విధంగా ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా కానీ దాన్ని స్వాగతిస్తారండి. రేపటి రోజు కవితక్క గారు చేసే ప్రతి ఒక్క డిసిషన్ రేపు ప్రజల మధ్యలో ఒక గొప్ప మెప్పును పొందినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా స్వాగతిస్తారు. అదే విధంగా వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు, ఈ రోజు నిజం చెప్పాలంటే మా బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివచ్చు, మినిస్టర్లు గారు కానివచ్చు, అందరూ కూడా కవితక్క గారి మీద గొప్ప గౌరవం సంపాదించి వారు కవితక్క గారిని నిజంగా వాళ్ళు అభిమానించి, వారు ఎప్పుడో చెప్పినారు కవితక్క గారికి అన్యాయం జరుగుతుంది, కవితక్క గారికి అనేక శక్తులు కొన్ని మన పార్టీలోనే వ్యతిరేకంగా ముందుకు నడిపిస్తున్నారు, తనని అంగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అది నిజం కూడా. ఈ రోజు కవితక్క గారు కూడా నిన్న మండలిలో దైవ సాక్షిగా కూడా అది చెప్పడం జరిగింది. అటువంటి తరుణంలో ఖచ్చితంగా మేము అందరం కూడా నమ్ముతున్నాము, మాకు గొప్ప ఒక ఆదర్శనంగా ఒక తీర్చిదిద్దే పొలిటికల్ పార్టీని కవితక్క గారు ఆవిర్భవిస్తారని, రేపు రాబోయే రోజులలో ఒక గొప్ప నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తారని మాకు గొప్ప సంకల్పము, గొప్ప నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేంద్ర యాదవ్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు సార్.